రేపే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి. ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి, పూజిస్తారు. కారణం ఏంటంటే వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుజదోష విముక్తి, గ్రహదోష పరిహారాలు జరుగుతాయి అని, గృహం లేని వారికి గృహయోగ్యత కలుగుతుంది అని, భూమి లేని వారికి భూమి కలిసి వస్తుంది అని, కోర్టు వివాదాలు, పోలీసు కేసులు పరిష్కారం అవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, చర్మ వ్యాధులు పోతాయి, సంతానాలు కలుగుతాయి అని, ఇలా అనేక రకాల కారణాల చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తారు. అయితే ఉత్తు రోజులు ఆరాధన చేయడం కన్నా మార్గశిర శుద్ధ షష్ఠి రోజు కనుక ఎవరైతే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తారో వాళ్ళకి తక్షణమే వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయి అని ప్రసిద్ధి. అంత శక్తివంతమైనటువంటి షష్ఠి రోజున చాలా మంది ఇంట్లో పూజ చేసుకుంటారు, చేసుకోవాలి. అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో తెలియక లేదా పూజారులు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి రోజున పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు ఇంకో కింద చూడండి, తెలుగులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి పూజా విధానం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజా విధానం అని కనపడుతుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది. కాబట్టి ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో పూజించుకోండి అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి అని తెలియజేస్తూ కాస్త ఈ వీడియో కూడా కొంచెం లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.